సో ప్రెసెంట్ మనకి సినిమా అయితే టీజర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. డాకు మహారాజ్ అనేది. అయితే ఈ డాకు మహారాజ్ అని తెలిసినప్పటి నుంచి కొంచెం మంది నెగిటివిటీగా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇందులో ఉన్న ఒక డైలాగ్, నేను వెలుగుని పంచే దేవుణ్ణి కాదు, అలా అని చీకటిని శాసించే రాక్షసులకు సంబంధించి కాదు, ఇది ఒక రావణాసురి కథ కాదు, కానీ ఇది ఒక రాజ్యం లేని ఒక రాజు కథ అనే విధంగా ఒకటైతే మనకి రావడం జరిగింది. ఆ టీజర్ లో ఈ డైలాగ్ చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఇది వస్తుంది, కానీ ఎక్కువ మట్టుకి డైలాగ్ వల్ల ఏమైపోయిందంటే, అంటే సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ పెంచినప్పటికీ కూడా డైలాగ్ తోని అంత హైప్ ఇచ్చి ఎందుకో నెగిటివిటీ ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకట్లా చూపించిన విధానం కావచ్చు, ఆయన గెటప్ కావచ్చు, అసలు అందులో డైలాగ్ ఒకటి కొత్తగా ఉన్నప్పటికీ దాంతో పాటు ఒకటి అంటే డైలాగ్ ఏంటి, ఎందుకు ఇదంతా ఒక ఆతృత వచ్చినప్పటికీ ఆయన గెటప్ అంతా కూడా ఇంతకుముందు చూసిన విధంగానే ఉంది. ఇంతకుముందు సినిమాలో చూసినట్టు ఆ చూపించిన విధానం కావచ్చు, ఇదంతా కూడా రొటీన్ గా అనిపించింది. కాబట్టి దీని గురించి ఎక్కువగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. సో ముఖ్యంగా ఈ పోస్టర్ చూస్తే అందరికి ఆ డైలాగ్ అనేది గుర్తుకొస్తుంది. అంటే గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజు కథ అని ఆయన డైలాగ్ ఉంటుంది అనమాట, బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది. సో ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఇది గెటప్ చూస్తే కూడా ఇంతకుముందు మన సినిమాలో చాలా మటుకు ఇట్లా వచ్చినాయి. సో అట్లా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. సో మెయిన్లీ ఈ సినిమా సంక్రాంతికి మనం ముందుకైతే రాబోతుంది, Jan 12th కి రాబోతుంది. ఇక అంటే సంక్రాంతికి మోస్ట్ ఆఫ్ ద టైం 3 సినిమాలు ఉన్నాయి. ఆబ్వియస్లీ వెంకీ గారు ఎప్పుడైనా వస్తారో ఆయన, ఈసారి గేమ్ చేంజర్ ఉంది, అండ్ అదే విధంగా ఈ సినిమా డాకు మహారాజ్. అయితే ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ చాలా హై అయిపోతున్నాయి డే బై డే. అండ్ అదే విధంగా పాజిటివ్ నెగిటివ్ రెండు వినిపిస్తున్నప్పటికి కూడా ఈ సినిమా పైన నీకు తెలిసినటువంటి టాక్స్ ఏంటి, ఏమని తెలిసి వస్తుంది ఇప్పటి వరకు? అంటే ఇప్పటి వరకు కూడా ఎప్పటి నుంచో చాలా మంది వెయిట్ చేస్తారు. NBK 109 ఏంటి, 109 ఏంటి, అసలు ఈ సినిమాకు ఇలాంటి పేరు పెట్టలేదా, అప్డేట్స్ ఎప్పుడు ఇస్తారు, సినిమా చేస్తున్నారని చెప్తున్నారు కానీ దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమి ఇస్తారని చాలా మంది ఫ్యాన్స్ కూడా ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తారు. అంటే బాలకృష్ణ అంటే అందరికి తెలుసు, డైలాగ్ కింగ్ అండ్ డైలాగ్ డెలివరీకి, ముఖ్యంగా సినిమా ఎట్లున్నా కానీ ఆయన చెప్పే డైలాగ్స్ కి ఎక్కువ చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ డైలాగ్స్ వినడానికి కూడా థియేటర్ పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అట్లాంటిది ఇన్ని రోజుల పాటు వెయిట్ చేసినప్పటికి కూడా వచ్చిన రిజల్ట్ ఎట్లుండాలి, మనందరం కూడా ఓన్ చేసుకున్నట్టు ఉండాలి. కానీ ఇన్ని రోజులు వెయిట్ చేసినప్పటికి కూడా ఇది టీజర్ చూసిన తర్వాత మేము అనుకున్నట్టు లేదు, కొత్తగా ఏం కనిపిస్తలేదు, ఒక డైలాగ్ తప్పిస్తే మిగతా అంతా కూడా రొటీన్ గా అనిపిస్తుంది అని చాలా మంది కూడా ఫీల్ అవుతున్నారు. అట్లా అండ్ ఈ టైటిల్ విషయంలో కూడా చాలా మందికి డాకు మహారాజ్ ఏంటి 109 పెట్టుంటేనన్నా అందరికి అది నోటెడ్ అయిపోయింది, అందరు అదే అంటున్నారు కదా, అట్లనే ఉంటేనన్నా బాగుండేది. ఈ డాకు మహారాజ్ అంటే చాలా మంది కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. సో ఈ పేరు గురించి నీకేమైనా తెలుసా? అంటే డాకు మహారాజ్ అనేది ఎట్లా అంటే, ఇప్పుడు డాకు అనేది తన ఒక హిందీ వర్డ్ అది యాక్చువల్లీ. డాకు అనేది ఎట్లా అంటే, మనం చోటా భీమ్ చూసే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది, డాకు మంగల్ సింగ్ అని అందులో ఉంటారు. సో అట్లా డాకు అంటే ఎవడైతే దొంగతనాలు చేస్తాడో, ఆ ఏరియాకి సంబంధించిన దొంగతనం తీసుకెళ్లిపోవడం, లేకపోతే మహారాజ్ దగ్గర నుంచి ఏమైనా తీసుకెళ్ళడం, అలాంటివి చేసే వాళ్ళని, తప్పుడు పనులు చేసే వాళ్ళని డాకూస్ అంటారు. డాకు మహారాజ్ అంటున్నారు కాబట్టి ఆయన ఏదో ఒక బందిపోటు మేబీ అదేదో సపోర్ట్ చేసి ఉంటాడు, లేకపోతే ఈ స్టోరీ అనేది ఏంటంటే ఏదో అక్కడేదో తప్పు జరిగింది, ఆ తప్పు జరిగిన దానికి ఈయన దాన్ని సరిదిద్దేందుకు ముందుకు వెళ్తున్నాడు అనే విధంగా డాకు మహారాజ్ అనే టైటిల్ పెట్టారు అనేది కూడా. ఎడారిలా ఈ గుర్రం కాలికి ఒక మనిషిని కట్టుకొని వచ్చేస్తాడు, ఆ గుడ్డలు పట్టుకొని. సో ఇదంతా చూస్తే ఖచ్చితంగా ఒక బందిపోటు, లేకపోతే దొంగల ముఠాకి రాజు, ఈ విధంగా అయితే క్లియర్ గా అర్థమవుతుంది ఆ పేరు విన్నప్పటికీ కూడా. సో మొత్తానికైతే ఈ యొక్క డైలాగ్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ వినిపిస్తుందో ఓన్లీ ఈ టీజర్ మొత్తంలో అది ఒకటే హైలైట్, ఇంకంతా కూడా రొటీన్ గా అనిపిస్తుంది అందరూ కూడా అంటున్నారు. సో మరి చూసినాక మీకు అట్లనే అనిపించిందా? సో మీ అభిప్రాయం ఏంటంటే, సినిమాకి సంబంధించి ఆ డైలాగ్ హైలైట్ అవుతుంది, లేకపోతే ఆయన లుక్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి.